సైందేవ్ చూసానన్నా. సైంధవాన్ని గెలిగితే ఎవడైనా కానీ చావుని గెలికినట్టే. 60 years ఏజ్లో కూడా ఆ ఫైట్లు చూస్తూ ఉంటే యాక్షన్ సీన్స్ కూడా మామ అయితే మంచిగా చేసినాడు. ఈ 60 years ఏజ్లో కూడా ఆ ఫైట్లు చూస్తూ ఉంటే నాకేదో సల్మాన్ ఖాన్ చూసినట్టే ఉంది. సల్మాన్ ఖాన్ టైగర్ 3 ఇలా చూసినట్టే ఉంది. అంత బాగా యాక్ట్ చేశారు. దాన్ని ఏమంటారు, వెంకీ మామ ఈ ఏజ్లో కూడా అంత బాగా ఫైట్లు చేస్తారని నేను అనుకోలేదు. పాప సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగనే స్టోరీ పర్లేదు, బాగానే రాశారు డైరెక్టర్ గారు తీయడం కూడా బాగానే శైలేష్ కొలను గారు బాగా చేశారు. నవాజుద్దీన్ సిద్దికి తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక పెద్ద సైకోలాగా యాక్ట్ చేస్తారు. అతను చూస్తేనే మనకే ఈ డైరీ మెంటల్ హాస్పిటల్ నుంచి ఎవరిని వచ్చాడు అని అన్నట్టు ఉంటాడనమాట. ఆ సినిమాలో ఒక సైకో విలన్ లాగా బలి యాక్ట్ చేశాడు. అసలు దాన్ని ఏమంటారు, నవాజుద్దీన్ సిద్దికిని కొట్టే సీన్ ఉంటుందన్నమాట క్లైమాక్స్లో. ఆ క్లైమాక్స్లో కొట్టే సీన్ చాలా బాగా, అసలు మనకి చాలా బాగా దాన్ని ఏమంటారు కొడుతుంటే నవాజుద్దీన్ సిద్దికిని ఆ ఫైట్ చాలా చూడడానికి బాగుంటుంది. దాన్ని ఏమంటారు, మెడికల్ మాఫియా గురించి, ట్యాబ్లెట్లు, దాన్ని ఏమంటారు ఇంజక్షన్లు, ఇవన్నీ ఎలా బ్లాక్ చేస్తున్నారు వాటన్నిటి గురించి మెసేజ్ చాలా బాగా ఇచ్చారు. వెంకీ మామ ఫైనల్గా ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం అందరూ ఫ్యామిలీతో సహా వచ్చి ఈ సినిమా చూడదగ్గ సినిమా. సైంధవ సినిమా వెంకటేష్ గారిది. సైంధవ సినిమాకి సై కొట్టాలి. నాకైతే చాలా బెటర్గా అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ హైలైట్ ఏంటంటే వెంకటేష్ గారి కంబ్యాక్ అనమాట. చాలా సంవత్సరాల తర్వాత సినిమా లేవు, ఈ సినిమాతో వచ్చాడు. సినిమా కానీ ఏంటంటే వెంకటేష్ గారి డైలాగ్ డెలివరీ కానీ, అసలు ఫైట్స్ కానీ అదైతే వేరే లెవెల్ అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ డైలాగ్ కానీ ఉందన్నమాట. సైంధవాన్ని గెలిగితే ఎవడైనా కానీ చావుని గెలికినట్టే. ఆ డైలాగ్ని బట్టి మన క్యారెక్టరైజేషన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అసలు చాలా యాంగ్రీ క్యారెక్టర్ చేశాడనమాట. ఇంకోటి మనకి ఆర్య గారు ఉన్నారు, తమిళ యాక్టర్. ఆయన పెద్ద హీరో అయినా కానీ వెంకటేష్ గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్ చేశారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సాంగ్స్ చాలా బాగున్నాయండి. ఫస్ట్ మందు సాంగ్ ఉంటుంది, తర్వాత ఫ్యామిలీ సాంగ్, పాపతో ఒక సాంగ్ ఉంటుంది అంట, చిన్ని తల్లి అని. ఆ సాంగ్ అయితే చాలా బెటర్గా ఉంది. ఎమోషనల్గా మనం చాలా కనెక్ట్ అవుతాం అనమాట. ఆ సాంగ్లో కానీ వెంకటేష్ గారు ఫుల్ ఎమోషనల్గా మనం తీసుకొని పోతాడు. కాకపోతే ఏంటంటే మనకి ఫ్యామిలీ ఆడియన్స్కి వైలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు. అది కొద్దిగా మైనస్ అనిపించింది నాకు. అంటే తేడా అంటే దీంట్లో ఒకటే చెప్తున్నా, డ్రగ్ 17 కోట్లు అనగానే మిడిల్ క్లాస్ వాళ్ళకి కాళ్ళు చేతులు వణికిపోతాయి. డబ్బుండే వాళ్ళకి కూడా ఏంటంటే వణుకుతాయి అనమాట. ఆ క్యారెక్టర్లో 17 కోట్ల ఇంజెక్షన్ ఇవ్వకపోతే పాప చనిపోతుంది అనే పడే తాపేత్రయానికి ఆ 17 కోట్ల ఇంజెక్షన్ వెనకాల కూడా ఒక మాఫియా ఉంటుంది. దాన్ని కావాలని తొక్కుతున్నారు అనేది ఆ క్యారెక్టర్ చూపించారు మనకి. విలన్ క్యారెక్టర్ నవాజుద్దీన్ చాలా బెటర్గా చేశాడు. ఓవరాల్గా అయితే సినిమా చూడొచ్చు. వెంకటేష్ గారికి ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు. నేను హిట్ అని కాదు, బ్లాక్ బస్టర్ అని కాదు, ఇండస్ట్రీ హిట్ ఇంకా హిట్ అనే పదం కన్నా ఎక్కువగా ఉన్నదంటే అది హనుమాన్కే ఇవ్వాలి. ఎందుకంటే అది డైరెక్టర్ గొప్పతనమా, హీరో గొప్పతనం కదా, అది హనుమాన్ గొప్పతనం అనే చెప్పొచ్చు అనమాట. ఎన్ని సినిమాలు ఉన్నా కానీ హనుమాన్ కానీ కంటెంట్ కథలో ఉన్నాడంటే అది ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు హనుమానే ట్రెండింగ్లో ఉంది. సైంధవకి అయితే 3.2 ఇస్తాను నేను రేటింగ్. సైంధవ్ అయితే శైలేష్ ఒక పెద్ద సైకో అంటే పెద్ద సైకోనే. ఏందన్నా డిసప్పాయింట్ చేసిన ప్రతి సంక్రాంతి కళ్ళు వస్తే సార్ మామ వచ్చినాడు ఫుల్లో ఇటు కొట్టాలనుకున్నా, కానీ ఇంత డిసప్పాయింట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోర్ అయితే అస్సలు బాగాలేదు. ప్లస్ పాయింట్స్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, లాస్ట్ ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. మామ యాక్టింగ్ బాగుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన ఎమోషన్ అనేది చాలా క్యారీ చేసినాడు. డైలాగ్స్ కూడా చాలా మంచిగా, యాక్షన్ సీన్స్ కూడా మామ అయితే మంచిగా చేసినాడు. ఆయన వరకు అయితే బాగా చేసినాడు. ఇంకోటి విలన్ క్యారెక్టర్ కూడా బాగుంది, నవదీప్ ఆయన మాత్రం ఎక్సలెంట్ చేసిన. కొన్ని నేను నవ్విస్తాను అనమాట. నీ టూత్ పేస్ట్లో బ్లడ్ ఉంది అనే సీన్ అది కూడా కొద్దిగా కామెడీ ఉంది. ఇంకా రొటీన్ స్టోరీ, రొటీన్ ఫైట్లు అదే నా మామ ఫస్ట్ హాఫ్లో అయితే బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో రొటీన్ స్టోరీ, రొటీన్ ఫైట్ సీన్స్ అసలుకి ఎందుకు వచ్చినాయరా అని కొన్నిసార్లు అనుకుంటాం. లేకుంది నేను ఇంత డిసప్పాయింట్. మామకు ఫ్యాను. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే కొందరు అంటే నాలాగైతే అంటే నేను ఒక చెప్తా చూడండి, అందరు నాలాగానే ఆలోచిస్తారని అయితే చెప్పను. ఒక్కొక్క టేస్ట్ లాగా ఉంటుంది. నాకు నచ్చినంత మాత్రం అందరికీ నచ్చుతుందని లేదు, నాకు నచ్చకపోయినంత మాత్రం అందరికీ నచ్చదని లేదు కదా, వాళ్ళకి నచ్చుతుంది. నా ఒపీనియన్ అయితే అది. నాకైతే కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయినాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, సూపర్గా అనిపించింది. లాస్ట్ ఎమోషన్ మామని అప్పుడు చూసినప్పుడు కొద్దిగా ఎమోషనల్ కూడా టచ్ అయిపోతాం అనమాట. కష్టమే ఈ సినిమా అయితే, కష్టమే, కానీ హనుమాన్ మూవీ మాత్రం హిట్ పక్క. సైందేవ్ చూసానన్నా, యావరేజ్ ఉందన్నా. రొటీన్ స్టోరీ అన్న, రొటీన్ స్టోరీ ఉంది, కొత్తగా ఏం లేదు దీంట్లో. రొటీన్ స్టోరీ, అదే నాకు నచ్చలేదు. వెంకయ్య కామెడీ అది, వెంకయ్య యాక్షన్ సీక్వెల్ చూపించాడు. వెంకయ్య F2 ఎలా ఉంటుంది కామెడీ, వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఇంట్లో యావరేజ్ ఉంది ఓవరాల్గా సినిమా అన్న. ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ వాళ్ళ ఇద్దరిలో సస్పెన్సివ్ సపోర్ట్ రోల్ ఉంటుంది, అలా ఉంది సినిమా. యావరేజ్ ఉంది, మరి పోయిందని కాదు, నాకైతే వరస్ట్ అనిపించింది. ఇంకా కొందరికి నచ్చిందని అంటున్నారు. ఓకే, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్, మనం ఏమనలేము కదా, చెప్పలేము. నాది కూడా తప్పు ఉండవచ్చు, కాదు అని కాదు.
నాకైతే వరస్తుంది అనిపించింది అన్న. మనం ఖైదీ సినిమా చూసాము, తర్వాత విక్రమ్ చూసాము. ఈ విక్రమ్ రెండు మిక్స్ అయినట్టు కనిపిస్తుంటుంది. ఇందులో ఏమవుతుందంటే స్పైన్ మస్కులర్ అట్రోపీ అనే సిండ్రోమ్తో బాధపడుతుంది అమ్మాయి అని చెప్పారు. దానికి బాధపడుతున్నప్పుడు ఇప్పుడు దానికి ఎందుకు బాధపడుతున్నది అన్నది కొంచెం ఇంకా ఎక్కువ చూపెడితే బాగుండేది.